సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 4 రోజుల్లోనే 100 కోట్ల మైలురాయిని దాటి దుమ్ము రేపుతోంది. ఇక విదేశాల్లో సైతం ఈ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఉత్తర అమెరికాలో $3 మిలియన్ల వసూలును రాబట్టింది. అక్కడ ఫస్ట్ వీకెండ్ లో RRR, బాహుబలి, సలార్ రికార్డులను దాటేయడం విశేషం. అమెరికాలో లాంగ్ రన్ లో ఈ చిత్రం $5 మిలియన్ వసూలు దాటొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర హీరో నెక్స్ట్ ప్రాజెక్టు పై అందరి దృష్టి పడింది. ఇంతకీ ఏమిటా నెక్స్ట్ ప్రాజెక్ట్, ఆ టైటిల్ ఏమిటి? అందుతున్న సమాచారం ప్రకారం తేజ సజ్జా తదుపరి ప్రాజెక్ట్ కూడా లాక్ అయిపోయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తేజతో ఒక సినిమా నిర్మించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం కార్తిక్ అదే నిర్మాణ సంస్థలో రవితేజ హీరోగా ఈగల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. కానీ ఆ రిలీజ్ తో సంబంధం లేకుండానే కార్తిక్ పనితనం మెచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరో అవకాశం కల్పించినట్లు సమాచారం. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా లాంచ్ చేసినట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అలాగే ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ సైతం మరో కీ రోల్లో కనిపించబోతున్నట్టు వినికిడి. ఇక ఈ సినిమా టైటిల్ కూడా లీక్ అయింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మిరాయి అనే టైటిల్ ను పెట్టినట్టు తెలుస్తోంది. ధమాకా 1 ఇయర్ వేడుకల్లో సీనియర్ దర్శకుడు విఎన్ ఆదిత్య కార్తిక్ ఘట్టంనేని అభినందించారు. ఇదే సందర్భంలో ఈగల్, మిరాయి చిత్రాలు విజయవంతం కావాలి అని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే తేజ తదుపరి సినిమా మిరాయి అని తెలుస్తోంది. ఇక మిరాయి అంటే ఇదో జపనీస్ పదంగా తెలుస్తోంది. అంటే భవిష్యత్తు అని అర్థం. ఇందులో హీరోని భవిష్యత్తులోకి తీసుకువెళ్లి ఆ కాలంలో ఏం జరగబోతోంది అన్నది కథలో హైలైట్ చేయబోతున్నట్లు చెబుతున్నారు.